Hi friends, this video is continued as previous. మీరు ఒకవేళ అది చూడుకోకుండా ఉంటే దాన్ని చూడండి. కొద్దిగా అవి మినిమం బేసిక్స్ అనమాట. అంటే ట్రిగ్నోమెట్రిక్లో బేసిక్స్ అనమాట. అది ఎవరికైనా ఇంపార్టెంటే. ఎవరైతే ట్రిగ్నోమెట్రీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అది ఎవరికైనా అది ఇంపార్టెంటే. ఆ వీడియో ఒక్కసారి మీరు దాన్ని చూసి వస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. అంటే సైన్ అంటే ఏమి, కొసికెంట్ అంటే ఏమి, సీకెంట్ అంటే ఏమి, ఇలా రేషియోస్ ఎన్ని ఉన్నాయి, అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏమి, అవన్నీ అనేది మీకు యూజ్ అవుతాయి. అసలు ట్రిగ్నోమెట్రీ ఎక్కడి నుండి డిరైవ్ చేసినారు అవన్నీ అనేది మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ వాచ్ లాస్ట్ వీడియో ఇన్ మై ఛానల్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ఇన్ మై ఛానల్. అండ్ ఓకే, ఏమనుకోద్దండి ఫ్రెండ్స్, నాకేమంత ఇంగ్లీష్ రాదు, నేను ఏదో ట్రై చేస్తున్నాను. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ క్వాడ్రాట్ యూనిట్స్. ఇప్పుడు మనకి 4 క్వాడ్రాంట్స్ ఉంటాయి కదా, అంటే ఇవి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, నెగిటివ్, పాజిటివ్. అంటే మీకు ఇవన్నీ తెలుసు. అప్పుడే ఈ యాక్సిస్ తెలుసు, మనం గ్రాఫ్ గీస్తుంటాం కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, 2 డైమెన్షనల్ ప్లేన్ ఇది. సో అదేనమాట ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. ఇయర్ Q1, Q2, Q3, Q4 మనకు 4 క్వాడ్రాంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ క్వాడ్రాంట్స్లో మన యొక్క ఇవేంటి, మన యొక్క రేషియోస్ నెగిటివ్ పాజిటివ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట దీన్ని యూజ్ చేసుకొని. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి, మనము డిగ్రీస్ కానీ ఇచ్చాము ఇక్కడ. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇయర్ 0 డిగ్రీ, ఇయర్ 90 డిగ్రీ, ఇట్ ఈస్ π/2, ఇయర్ 180 అండ్ ఇయర్ 270 అండ్ ఇయర్ ఆల్సో 360. టోటల్ మనకి 360 కదా రొటేట్ అయ్యేది. ఇదో మన సర్కిల్ రొటేట్ అయ్యేది 360లో కదా, అదే అనమాట ఇది. సో అలా 0తో స్టార్ట్ అయ్యి మళ్ళీ 360తో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ క్వాడ్రాంట్ 1లో నెగిటివ్, క్వాడ్రాంట్ 1లో మనకి ఇప్పుడు ఏంటివి పాజిటివ్, ఏ రేషియోస్ పాజిటివ్, ఏ రేషియోస్ నెగిటివ్ అనేది చూద్దాము. ఈ క్వాడ్రాంట్ 1లో ఆల్ అంటే మొత్తం ఈ సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ మొత్తం ఇవన్నీ పాజిటివ్ అనమాట. అంటే 0 θ 90, అంటే 90 - θ ఉంటే ఇవన్నీ పాజిటివ్ అనమాట. ఎక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో 90 - θ ఉంటే అది ఫస్ట్ క్వాడ్రంట్లోకి పోతుంది అనమాట. అంటే అప్పుడు మన రేషియోస్ పాజిటివ్ అని చూసుకుంటాం. నెక్స్ట్ క్వాడ్రంట్ 2లోకి వస్తే 90 θ 180, అంటే 90 + θ 180 - θ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు θ వాల్యూస్ ఇన్ బిట్వీన్ దీస్ 2లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది క్వాడ్రంట్ 2లోకి వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకి సైన్, కొసికెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ వస్తాయన్నమాట, మిగిలినటువన్నిటికి నెగిటివ్ వస్తాయన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఇది మీరు బాగా నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇవైతే కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సింది. ఇవి నేర్చుకుంటేనే మీకు బేసిక్స్ ఎంతో కొద్దిగైనా గుర్తుకుంటుంది. మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఆర్ టూ హై. ఇవి నేర్చుకోవాలి, ఇవే బేసిక్స్ మీకు. ఓకే, నెక్స్ట్ ఇయర్ క్వాడ్రంట్ 3 అనమాట. క్వాడ్రంట్ 3లో టీ మీన్స్ టాన్, కాట్. ఇయర్ θ వాల్యూస్ ఎట్లుంటాయంటే 180 - θ, 180 + θ అండ్ 270 - θ. సారీ, ఇయర్ 180 + θ 270 - θలో ఉంటుంది అనమాట. ఈ θ వాల్యూస్ ఇలా ఉండాలి. అప్పుడు మనకి టాన్, కాట్ అంటే అప్పుడు అవి మాత్రమే పాజిటివ్ అనమాట, మిగిలినటువన్నీ నెగిటివ్ అనమాట. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వాడ్రంట్ 4లో 270 - 270 θ 360 ఉంటుందన్నమాట. అంటే 270 + θ అండ్ 360 - θ. దీంట్లో కొసికెంట్, సీకెంట్ మాత్రమే పాజిటివ్. కొసికెంట్ మీన్స్ కాస్, సీకెంట్ మాత్రమే కొసికెంట్ మీన్స్ నాట్ సారీ, ఏమనుకోద్దండి. ఇక్కడ కాస్, సీకెంట్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. ఇప్పుడు చూడండి, చెప్తాను మీకు. అండ్ 360 + θ కూడా మనకి ఫస్ట్ క్వాడ్రంట్లోకే వస్తుంది, ఇది ఏమనుకోవద్దండి. ఇప్పుడు చూడండి, ఇది ఎట్లా అంటే ఇప్పుడు సైన్ 90 - θ అంటే ఇప్పుడు మనకి సైన్ 90 - θ అంటే అది ఉంటుంది కదా సైన్ ఎలా అని. సైన్ 90 - θ ఇప్పుడు చూడండి, చెప్తాం మీకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సైన్ 90 - θ ఇది ఏ క్వాడ్రంట్, ఇప్పుడు మనకి సైన్ కదా,
ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఈ తీటా వాల్యూస్ ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సైన్ 70 రాయాలనుకోండి, దీని వాల్యూ మనకు తెలియదు కదా, మనకి కొన్ని వాల్యూస్ మాత్రమే తెలుసు. ఆ వాల్యూస్ మరీ గురించి చెప్తాను. ఇప్పుడు మనకి సైన్ 70 వాల్యూ తెలియదు, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీంట్లో కన్వర్ట్ చేసుకున్నామంటే సైన్ 90 మైనస్ తీటా లాగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఏది మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది, 70 వస్తుంది. 90లో నుండి 20 పోతే 70 వస్తుంది కదా. సో సైన్ 90 మైనస్ 20గా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 90 ఉంది కదా, 90 ఉంటే సైన్ అనేది కాస్ అయిపోతుంది అనమాట, ఇద్దరు ఇలా. సో కాస్ 20 ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది అని దీని అర్థం. సో ఇలా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాక మనం దీన్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది మీకు ఇప్పుడు ఇది కాస్ ఇది ఎలా వచ్చింది అని అంటున్నారు కదా. ఈ సైన్ అనేది కాస్గా చేంజ్ అయింది, ఇది ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ది క్వాడ్రంట్ యాంగిల్స్ అనేది 90 to 70, 90 మైనస్ తీటా, 90 ప్లస్ తీటా అండ్ 360 ప్లస్ తీటా అంటే 360 ఉంటే లేదండి, 90 ప్లస్ తీటా ఇవి మాత్రం ఉంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది ఎలా అంటే సైన్ ఉంటే కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది, ట్యాన్ ఉంటే కాట్ అవుతుంది, కాట్ ఉంటే ట్యాన్ అవుతుంది, కొసికెంట్ ఉంటే సీకెంట్, సీకెంట్ ఉంటే కొసికెంట్. అదే ఇక్కడ జరిగినది. ఇప్పుడు చూడండి, మనకి 90 ఉంది కదా, 90 ఉంది కాబట్టి 90 ఉన్నప్పుడు ఇప్పుడు యాంగిల్ 90 ఉన్నప్పుడు ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది చేంజ్ అవుతాయి. అందువలన మనకి సైన్ అనేది కాస్ అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడ నేను కాస్ రాసా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు క్వాడ్రంట్ యాంగిల్స్ 180, 360, 180 మైనస్ తీటా, 180 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా ఇలా ఉన్నాయనుకోండి, నో చేంజ్ అనమాట. అంటే సైన్ ఉంటే సైన్ వస్తుంది, కాస్ ఉంటే కాసే వస్తుంది. చూడండి, కనిపిస్తుందా మీకు? సైన్ ఉంటే సైన్ వస్తుంది, కాస్ ఉంటే కాస్ వస్తుంది, ట్యాన్ ఉంటే ట్యాన్ వస్తుంది. ఇలా ఏ ఉంటే అవి, ఏ రేషియోస్ ఉంటే అవి వస్తాయి, ఇంకా చేంజ్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు చూడండి, మనము చూద్దాము. ఇప్పుడు సైన్ 180 మైనస్ తీటా కదా, మనకి సైన్ 180 మైనస్ తీటా. మనకి ఇప్పుడు సైన్ వాల్యూ సైన్ 120 కావాలి. సైన్ 120 కావాలంటే మనం ఏం రాసుకోవచ్చు, 180 మైనస్ 60 రాసుకోవచ్చు కదా. సో మనకి తెలీదు. సో సైన్ 180 మైనస్ 60 వాల్యూ రాసుకుంటే, సో 180 మైనస్ 60 120 కదా, అందుకే నేను దీన్ని ఇలా రాసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైన్ ఉంది కదా, ఇక్కడ క్వాడ్రంట్, ఇక్కడ యాంగిల్ ఏమి, విచ్ యాంగిల్, 180 యాంగిల్ ఉంటే ఏమి సైన్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అలానే వస్తుంది. సైన్ తీటా ఏముంది 60. ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అనేది చూడాలి. ఎలా అంటే ఇప్పుడు ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియో కదా, ఇది ఏ క్వాడ్రంట్లోకి పోతుంది, 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. Here what is positive, sin and cosecant. సో మనకి ఇక్కడ ఏముంది, సైన్ కదా, సో పాజిటివ్ అంటే మెన్షన్ చేయని అవసరం లేదు, నెగిటివ్ ఉంటే కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సో సైన్ 60 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 120. ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా, అలా ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఇవన్నీ బాగా చూసుకోండి. ఈ క్వాడ్రంట్స్ ఎక్కడ పోతాయి అనేది ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. సిల్వర్ అంటే సైన్ కొసికెంట్ అని, టీ అంటే ట్యాన్ కాట్ అని, కప్స్ అంటే కొసికెంట్ కాస్ సీకెంట్ అని. సో ఇవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగిలిన నెగిటివ్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ తీటా వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ముందు ప్రాబ్లమ్స్ చేసేకి ఈజీగా ఉంటుంది. సో ఇవి మర్చిపోద్దండి, బాగా నేర్చుకోనండి. సో టుడే టాపిక్ ఈజ్ ఓవర్. See you next class. Please do subscribe, like and comment. If you want this material, మీకు నేను అంటే మొత్తం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ మొత్తం ఇంపార్టెంట్ అన్నీ రాసుకొని PDF క్రియేట్ రాసుకున్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, మెసేజ్ చేస్తా. ఓకే, బాయ్.